ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది అన్నారు. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో మోస్తారు వానలు పడే అవకాశం ఉంది. ఇక తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు ఉండే అవకాశం ఉండటంతో మత్స్యకారులు, పోర్టులకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మహేశ్వరి, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే కనుక పూర్తిగా సముద్ర వాతావరణం అత్యంత అలజడిగా మారినటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. కెరటాలు ఎగసిపడుతున్నటువంటి తీరును కూడా గమనించవచ్చు. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావం ఏపీ విషయానికి వస్తే కనుక ఉత్తర కోస్తా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని, అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది కనుక మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పోర్టులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. పూర్తిగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు భారీగా పడేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఎల్లుండి నాటికి తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా వద్ద తీరాన్ని దాటుతుందని ఒక అంచనా ఉంది. ఆ అంచనాలకు అనుగుణంగా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు కాబోతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా వాతావరణం అంతా కూడా మారిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తుంది. ఇటు ముఖ్యంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదు కాబోతుంది. ఒకవైపు మాన్సూన్ యాక్టివ్ కావడం, మరోవైపు పూర్తిగా అల్పపీడనం ఏర్పడినటువంటి నేపథ్యంలోనే ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది ఏపీ మీదుగా. ఆ ద్రోణి ప్రభావంతో వర్షపాతం నమోదు కాబోతుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవబోతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. మహేశ్వరి, థ్యాంక్ యూ అనిల్.